నెంబర్ 2 ఒక ట్రెండింగ్ నడుస్తుంది. మన నిషికాంత్ దూబే, విష్ణు శంకర్ జైన్, అసదుద్దీన్ ఓవైసీ, పూణేవాలా, షహజాద్ పూణేవాలా, జేపీ నడ్డా, సుప్రీంకోర్టు. ఇందులో ఏమని మాట్లాడుతున్నారనంటే నిషికాంత్ దూబే ఏదైతే టిప్పనీ చేసిండో సుప్రీంకోర్టు జడ్జిల మీద ఆర్ టు దట్ మ్యాటర్ సుప్రీంకోర్టు నడవడి మీద, ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడం నాకు నిజంగా వింత కల్పించింది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం నాకు చాలా వింత కల్పించింది. ఇది మొన్న కూడా నేను మాట్లాడినా. జడ్జులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు దట్ మ్యాటర్ కాంగ్రెస్కి కూడా ఇట్లా డైరెక్ట్ అథారిటీ పాస్ చేయడము, ఈ పార్లమెంట్ కంటే సుప్రీం అయిపోయిందా సుప్రీంకోర్టు అనని ఏదైతే వాదన జగదీప్ ధంకర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినరో దాని మీద కూడా మనం చర్చ చేసినాం. అయితే ఇలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎవరు కరెక్ట్ అనేది కాదు, ఏది న్యాయం అనేది కరెక్ట్, వెదర్ ఇట్ మే బి పార్లమెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ సుప్రీంకోర్టు. చెప్పినా కదా ఫ్రెండ్స్, చిత్రగుప్తుల మేము వ్యూస్ కోసం న్యూస్ చెయ్యం, అబ్సల్యూట్ ట్రూత్ ఉంటేనే మాట్లాడతాం. సో ఇలా నేను అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, వెదర్ ఇట్ మే బి ది పార్లమెంటేరియన్స్, మన సంసద్లే ఉండని పార్లమెంటేరియన్ సభ్యులే ఉండని ఆర్ టు దట్ మ్యాటర్ సుప్రీంకోర్టుని నడుపుతున్న ఆ దిగ్గజ న్యాయమూర్తులే ఉండని, నేను ఇలా అడుగుతున్న ఒక సామాన్యుడి లెక్క ఎవరు కరెక్టు అని చెప్పి సామాన్యుడికి మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఇప్పుడు నిషికాంత్ దూబే గారు ఏదైతే వక్ఫ్ మీద మాట్లాడిండో ఇలా పార్లమెంట్ సుప్రీం అయిపోయి మాట్లాడితే దేశం మొత్తంలో దంగల్కి కారణం మీరే అవుతారు అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమడుగుతున్నా నిషికాంత్ దూబే గారి కనంటే, ఇప్పుడు నిషికాంత్ దూబే గారు మాట్లాడిన మాటలకు జేపీ నడ్డా గారు అయితే కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ అది డిజోన్ చేస్తున్నాము, ఆయన మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది నడ్డాజీ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇట్లా ఎన్ని రోజులు నూపూర్ శర్మ మాకు సంబంధం లేదు అని అన్నాం, ఇవాళ మనం నిషికాంత్ దూబే మనకు సంబంధం లేదు అంటున్నాం, ఇంకొకరిని వెనకటికి కూడా మనం గట్లనే అనుకున్నాం. అది వేరే విషయం, మీ అంతర్గతంలో వాళ్ళకు ప్రేమ ఉంటుంది, కార్యకర్తల మీద మీ మనసు ఉంటుంది, అది మాకు తెలియదు అని అంటలేం. కాకపోతే ఈ డినై చేయడంలో తప్పేంది, ఫస్ట్ కరెక్ట్ ఏంది, ఇంట్లో మనకు వచ్చే లాభం ఏంది? జగదీప్ ధన్కర్ గారు అయితే అబ్సల్యూట్గా ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్, పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం నాట్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పి వాళ్ళు కడాఖండిగా వైస్ ప్రెసిడెంట్ మళ్ళొకసారి ధన్కర్ గారు దమ్దార్ మాట చెప్పిండ్రు. కాకపోతే నౌ ఇట్ ఈస్ అ టైం ఏంది తెలుసా, ప్రతి హిందూ బంధువు ఏం చూస్తున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ వైపు, నువ్వు మా పక్కన నిలబడతావా, నిలబడ్డప్పుడు నువ్వు ఆ మాటలను కూడా సమర్థిస్తావా అంటే, అడ్డగోలు మాటలకు అన్నిటికీ సమర్థియాలనా అంటే లే కాదు. అయితే ఇలా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు మనని టిప్పనీ చేస్తున్నారు చూడు, ఇది నడ్డాజీ చాలా క్రూషియల్గా తీసుకోవాలి. ఎందుకనంటే ఇదే అసదుద్దీన్ ఓవైసీ రామ్ మందిర్ జడ్జ్మెంట్ అప్పుడు కూడా మాట్లాడిండు, ఆర్టికల్ 370 అప్పుడు కూడా మాట్లాడిండు. సుప్రీంకోర్టు పునః ఒకసారి విచారించాలా, ఇది చాలా డైల్యూట్ చేసేస్తుంది, ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని డైల్యూట్ చేసేస్తుంది ఎక్సెట్రా అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు మాట్లాడినారు. పలు ముస్లింలు సుప్రీంకోర్టు తీర్పుని మేము మళ్ళీ తిరిగి రాసేస్తాం మా రాజ్యాలు వచ్చినప్పుడు అని చెప్పి మాట్లాడితే, అది ఖండించిండా ఈ వ్యక్తి అని అంటే చేయలే. కానీ ఈ వ్యక్తి వాళ్ళని ఖండించకుండా ఇండైరెక్ట్గా సమర్థిస్తున్నాడు, ఈ వ్యక్తి డైరెక్ట్గా ఖండిస్తున్నాడు. అంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. నేనేమంటున్నా అంటే ఖండించడమా ఖండించకపోవడమా అనేది పక్కకు పెడదాం, బట్ ఏది న్యాయం అని చెప్పి ఇలా మాట్లాడితే ఈ ఉన్నోళ్ళందరూ ఎవరైనా చెప్పగలుగుతారా అని అంటే ఇలా బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది ఎవరి దగ్గర లేదు అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకు గిరీష్ ఈ మాట మాట్లాడుతున్నాం అని అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే ఫ్రెండ్స్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది సుప్రీంకోర్టు కాదు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చింది మన పార్లమెంట్. మళ్ళీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద విష్ణు శంకర్ జైన్ గారు దాని మీద లిటిగేషన్ కేసు ఫైల్ చేస్తే ఇప్పటిదాకా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద మీ స్పందన ఏంది, అఫిడవిట్ ఫైల్ చేయమని సుప్రీంకోర్టుని అడిగితే ఇప్పటిదాకా అఫిడవిట్లు ఫైల్ చేయని ప్రభుత్వం మళ్ళీ బీజేపీదే కదా. సుమారు 7 నుంచి 8 సార్లు ఇప్పటిదాకా 3, 4, 5, 6, 7, 8 ఏదో నంబరు, ఒకటేసారి, రెండోసారి, మూడోసారి, ఎన్నో నంబరు వాయిదాలు మనం తీసుకొని పెడుతున్నప్పుడు మళ్ళీ మీ స్టాండ్ ఏదో ఒకటి చెప్పాలి కదా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద. ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్తోనే కదా చాలా ప్లేసెస్లలో లింక్ ఉన్నాయి. ఇప్పుడు నిషికాంత్ దూబేజీ ఏమంటారంటే ఇది రాముడు పుట్టిన దేశం అని అంటారు, ఇది కృష్ణుడు పుట్టిన దేశం అని అంటారు, ఇక్కడ ఆ వేణుగాన సుధాంబుది మురిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సక్కవి కుమారులను గాంచిన గొప్ప కీర్తి ప్రతిష్టలున్న మా తల్లి భరతమాత అని మనం చెప్పుకుంటాం కదా. మళ్ళీ అట్లా అన్నప్పుడు మనం హిందూ రాష్ట్ర అని చెప్పి ఎప్పుడన్నా ఘోషిత చేసినామా? చెయ్యలేం కూడా, బికాస్ అది మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది నేషన్ని ఖరాబ్ చేసేస్తుంది, అట్లా మనం చేయలేము. ఇట్ ఈస్ అగైన్స్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా మనం మాట్లాడతాం. హిందూ రాష్ట్ర ఎట్లా డిక్లేర్ చేస్తారు అని అంటారు. పూజారులు సెక్యులర్, కాకపోతే ముల్లా మౌల్వీలు మాత్రము వాళ్ళ మతాలకు వాళ్ళు పూజారులు.
ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మనం అడుగుతున్న ప్రశ్నలకు సుప్రీంకోర్టు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అయినా పూజారులు సెక్యులర్ ఉండాలి కదా అని అంటారు. ఎట్లుంటారు సెక్యులర్ పూజారులు? వేరే ముల్లా మౌలవీలు ఉంటారా? సెక్యులర్గా ఉంటారా అని అంటే ఉండరు. సో ఇప్పుడు నిషికాంత్ దుబేజీ కరెక్టా, సుప్రీంకోర్టు కరెక్టా అని అంటే సామాన్యుడు ఎక్కడ నిలబడాలా అని అంటున్నా. ఈ కన్ఫ్యూజన్లా కార్యకర్తలను కన్విన్స్ చేసి పరిపాలన అందించడం అని అంటే ఆర్ టు దట్ మ్యాటర్ కార్యకర్తకు నిలబడకపాయే, మీరు మీ నాయకులకు నిలబడకపాయే, మీరు కోర్టులలో అఫిడవిట్లు సబ్మిట్ చేయకపాయే, మళ్ళా మిమ్మల్ని నమ్ముకొని కార్యకర్త ముంగటికి ఎట్లా పోతాడు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మీరేం ఆన్సర్ ఇస్తారు అని చెప్పి చెప్తున్నా. సేమ్ ఇవాళ ప్రతి విషయం సుప్రీంకోర్టుకి ఎందుకు తీసుకోబోతున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆర్టికల్ 370 తీసుకుపోయినప్పుడు సుప్రీంకోర్టుని మెచ్చుకున్నారు, మీరు రామమందిరం జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుని మెచ్చుకున్నారు. ఫామ్ లాస్ని కూడా సుప్రీంకోర్టు తీయమని చెప్పలే, మంచి లాసు ఇంప్లిమెంట్ చేయరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం వాళ్ళ బద్దలు వలగొట్టలే ఆ రోజు. మీ రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు సుప్రీంకోర్టుని వాడుకున్నారా అని అంటే వాడుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టుని అంటున్నారా అని అంటే నేను సుప్రీంకోర్టుని నేను మొన్ననే అన్నా, జగదీప్ ధన్కర్ గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని చెప్పిన. ఆ కంటెక్స్లో అవి కరెక్ట్ అని అన్నా. వెన్ ది టైమ్ లైన్స్ కెన్ బి ఫిక్స్డ్ ఫర్ ది గవర్నర్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ నేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ స్టేట్, వై కాంట్ ది టైమ్ లైన్స్ కెన్ బి ఫిక్స్డ్ ఫర్ ది స్పీకర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ అసెంబ్లీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్. శాసనసభలలో నడుస్తున్న స్పీకర్లకు టైం లైన్స్ పెట్టి ఎంపీలు జంపింగ్ జిపాన్ల లెక్క అక్కడ ఇటు దుంకుతుంటే టైం లైన్స్ ఫ్రేజ్ చేసి ఎందుకు డెసిషన్లు తీసుకోవాలి అన్న తత్వానికి ఇంత పెండెన్సీ ఎందుకు జరుగుతున్నదని చెప్పి సుప్రీంకోర్టుని కూడా నేను ప్రశ్నించిన. మీ కేసుల మీద ఇంత డిలే రెస్పాన్స్ ఎందుకు ఉంటుంది, ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి, కొన్ని కోట్ల కేసులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి అని కూడా నేను అడిగిన. ఒక సామాన్యుడు వేసిన ప్రశ్నలు వేసిన. నిన్ననే ఇంకొక కేసు ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారు? బెంగాల్లో ఎమర్జెన్సీ పెట్టాలా. ఆ కేసు విష్ణుశంకర్ జైన్ వారు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఎమర్జెన్సీ పెట్టాల్సింది ఎవరు? ప్రెసిడెంట్. ఎవరి రికమెండేషన్ పైన? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. మీరు పోయి కోర్టులు ఎందుకు వేసారు? అది మీరు పోయి కెలుక్కుంటారు కోర్టులని. కోర్టులు తీర్పు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ల కంటే సుప్రీం అయిపోయింది సుప్రీంకోర్టు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఫ్రెండ్స్ మీరు చెప్పురే నాకు. నేను సన్న తీగ ఉన్నది, ఆ తీగను పరిచయం చేస్తున్నా. ఎవరు కరెక్టు ఎవరు రాంగు? ఫస్ట్ మీరు కేసు ఎందుకు వేసారు? ఒత్తిడి బీజేపీ మీద తీసుకురావాలి కదా. మీకు ప్రెసిడెంట్ రూల్ బెంగాల్లో కావాలని అన్నప్పుడు, మీరు ఆర్టికల్ 356 ఏదో ఉంటుంది దాన్ని ఇన్వోక్ చేయాలని అన్నప్పుడు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు పార్లమెంట్ కదా చేయాల్సింది. ఆడ ఏదైనా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే పార్లమెంట్ కదా చేయాల్సింది. మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు? ఇది నేనన్న మాట కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఇదే మాట మాట్లాడాడు. నేను ఇనానని అంటలేను, నేను ఇంటా. కాకపోతే మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? మీరు మమ్మల్ని మీరే చేస్తున్నారు కదా. ఇప్పుడు కమింగ్ టు ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా నేను ఏమంటా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంట్కి ఆ హక్కు ఉన్నది. ఆర్టికల్ 245 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ హక్కు ఉన్నది టు మేక్ లాస్. మళ్ళీ యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంట్ అయితే ఆ యాక్ట్ని రద్దు చేసే తత్వం కూడా పార్లమెంట్కే ఉంది కదా. ఆర్టికల్ 370 ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు ఆర్టికల్ 370 మోదీ ప్రభుత్వం బీజేపీ సర్కార్ రద్దు చేసినప్పుడు కాశ్మీర్లో ఇట్ ఈజ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పి మనం ఢంకేపే చోటు మాట్లాడినాం. వై నాట్ ఫర్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మనం ఆడినప్పుడు సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటున్నాం, బట్ ఈ సేఫ్ గేమ్ అప్పుడప్పుడు మనకు బెడిసి కొడితే మనం టిప్పని చేయడం అనేది కూడా మన ఆలోచనకు ఒక చెక్ పెడుతుంది. సో ఇవాళ ఎవరు కరెక్టు అని అంటే ఎవరు కరెక్ట్ లేరు. నువ్వు ఎమర్జెన్సీ పెట్టనీకే బెంగాల్లో నువ్వు కోర్టుకి ఎందుకు పోయినావు? సుప్రీంకోర్టుకి. అది తీసుకురావాల్సింది ప్రెషర్ పార్లమెంట్ సభ్యుల మీద, ఇన్ఫ్యాక్ట్ సర్కార్ మీద. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకసారి రీటరేట్ చేస్తున్నా, ప్రెసిడెంట్ రూల్ పెట్టినంత మాత్రాన బెంగాల్ శాంతి ప్రదేశం కాదు. ఆడ పీస్ఫుల్ అయిపోతుందని అనుకుంటారేమో, పీస్ రెస్టోర్ అవుతుంది అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు ఆడ. మీరు ఇది అర్థం చేసుకోరు. ఆమె దగ్గర ఘాతక్ హత్యారులు ఉన్నారు, మమతా బెనర్జీ దగ్గర ఘాతక్ హత్యారులు ఉన్నారు. ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు పోవాలా, ఇంకా ఘాతక్ వస్తుంది ఆమె. బెంగాల్ని 3 భాగాలుగా డివైడ్ చేసి డీలిమిటేషన్ ప్రక్రియ మొదలెట్టి ఎక్కడెక్కడైతే పాపులేషన్ సవరణ జరిగిందో ఆ పాపులేషన్ని తీసుకొచ్చి అక్కడ కాంప్రమైజ్ చేసి అక్కడ అది పెట్టి ఆ పాపులేషన్ని కరెక్ట్గా రేషియోలలో పెట్టి సీట్లు పెంచేటట్టు చేసి చొరబాటుదారులను చెప్పుతో కొట్టి బయటికి వెళ్ళగొడితేనే సొల్యూషన్. మేము మాట్లాడింది రాంగ్ అయితే మీరు కమెంట్ రూపంలో మాకు చెప్పుర్రు. ఇవాళ వీళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అని అన్నది కాదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, వెనుకటికి కూడా నడ్డా గారు ఏ విషయంలో ఏం మాట్లాడినారు అన్నది పక్కకు పెడితే సంఘ నిర్ణయాన్ని కూడా ఆయన క్వశ్చన్ చేసినప్పుడు అది పలు రకాలుగా వేరేళ్ళు ఇంటర్ప్రిట్ చేసిరు దాన్ని, పలు రకాలుగా. ఆయన అన్న ఇంటెన్షన్ కరెక్టే ఉండొచ్చు.
పిల్లగాడు పెద్దగా అయిపోయాక ఏ మాతృ హృదయానికి కూడా నా పిల్లగాడు నడుస్తుంటే ఉరుకుతుంటే ఆనందంగా ఉంటుంది. అట్లనే మాకిప్పుడు మా మాతృ సంస్థ మేము నడుస్తున్నాం ఉడుకుతున్నాం కాబట్టి మాకిప్పుడు వాళ్ళ గైడెన్స్ మాకు అక్కర్లేదు అని చెప్పి ఒక సదుద్దేశంలో మాట్లాడినా దాన్ని ఇంటర్ప్రిట్ ఏ రకంగా చేసినారు అపోజిషన్స్ అనేది మనం చూడండి. మన మాతృత్వ సంస్థకు మాకు విభేదాలు వచ్చేసినాయి అని అన్నట్టు మాట్లాడినారు. సో ప్రజాక్షేత్రంలో చాలా లాజికల్గా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే మన లాగులే ఊసిపోతాయి తర్వాత. సో నువ్వు సుప్రీంకోర్టుకి ఏడవోవాలా, పార్లమెంట్ ఏం చేయాలా, ఈ డిఫరెన్స్ మనకు కరెక్ట్గా తెలియకపోతే కన్ఫ్యూజ్ మనమైతే ఇసుంటోళ్ళు అండ్ కాంగ్రెస్ నడుపుతున్నోళ్ళు ప్రాబ్లం అవుతుంది. ఫార్ములాస్ అయితే మనం ఏం చెప్పలే కదా సుప్రీంకోర్టు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టయితే ఈ అపోజిషన్స్ వాళ్ళు అట్లా ఎట్లా చెప్తుండే, చూసినావో పరిపాలన దక్షతనే లేదు మోదీకి అని. అది వేరే విషయం, ఆయన ఎందుకు తీసేసిండు అని అన్నది. ఆ టాపిక్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, తర్వాత దాన్ని మళ్ళీ మధ్యలో డిస్కస్ చేద్దాం. సో ఈ సన్న తీగ ఏదైతుందో ఇది చాలా ఇంపార్టెంటా కాదా? గిరీష్ నువ్వు చెప్పింది ఇప్పుడు అబ్సల్యూట్ సుప్రీంకోర్టు కరెక్టా అని అంటే నేను వత్తాసు వలుకుతలేను సుప్రీంకోర్టుకి. దృష్టికోణ్ అనే ఒక మ్యాగజైన్లో వచ్చిన కథ, May 12, 2024 10:06 AM వచ్చిన కథ ఏంది తెలుసా ఫ్రెండ్స్? అసలు ఇండియన్ జ్యుడిషియరీ ఇండియన్స్కి ఏం ఆఫర్ చేస్తుంది, అసలు ఇండియన్ జ్యుడిషియరీ సామాన్యుడికి నిజంగా న్యాయం ఇస్తుందా లేదా? గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో అది అలా సామాన్యుల గలాన్ని ఒత్తుతున్నదా, లేకపోతే ఒక పోస్ట్ కోసమో 4 పైసల కోసమో కాంప్రమైజ్ అవుతుందా అననే క్వశ్చన్ దృష్టికోణ్ రాసింది. ఇది ఎడికైనా మొదలవుతుంది అని అంటే మన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన కథ కాడికేని ఈ ఆట మొదలవుతుంది. వెదర్ ఇట్ మే బి సబుటేజ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏడన్నా అయింది. ద గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ హ్యావ్ సబుటేజ్డ్ ద ఫ్రీడమ్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ టు దట్ మ్యాటర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది సిటిజన్ అని చెప్పి మనం మాట్లాడితే ఇది ఏడికైనా మొదలవుతుంది ఫ్రెండ్స్, మన ఎమర్జెన్సీ కాడికైనా మొదలవుతుంది. చిట్టా కట్ చేసి లోపలికి పోతే 12th June 1975కి మన జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా గాంధీని ఆమె ఎలక్షన్లలో మాల్ ప్రాక్టీస్ చేసింది, ఆమె తప్పు అని చెప్పి తీర్పిచ్చిండు. సిన్హా డిక్లేర్డ్ ద ఎలక్షన్, రాయ్బరేలీ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో అది నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేసిండు. గాంధీ గారిని ఆఫీస్ని హోల్డ్ చేయడానికి 6 సంవత్సరాల పాటు నుంచి బర్తరఫ్ చేసిండు. June 24, 1975కి అయ్యర్ గారు వెకేషన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ని అప్హెల్డ్ చేసుకుంటా, అలహాబాద్ కోర్టు వర్డిక్ట్ని అప్హెల్డ్ చేసుకుంటా ఇందిరాగాంధీ ఏదైతే గిల్టీ అని చెప్పి పొందిందో ఆయన ఏం చేసిండు, ఈ ప్రివిలేజెస్ గాంధీ గారు గిల్టీయే, ఆమె ప్రివిలేజెస్ యాజ్ ఎన్ ఎంపీ అనేది స్టాప్ చేయాలా, ఆమెని ఆమె డిబార్ ఫ్రమ్ ఓటింగ్ చేయాలా, కాకపోతే ఆమెని ప్రైమ్ మినిస్టర్ లెక్క కంటిన్యూ చేయాలా అననే ఈ జడ్జిమెంట్ అయ్యర్ గారిది. ఈడికేని గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ ఎవరైతే సుప్రీంకోర్టు ఉన్నారో వాళ్ళే ఇవాళ వత్తాసు వలికినరా లేదా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్కి అన్న ప్రశ్న ఈడికేని మొదలవుతుంది. June 25, 1975కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసిర్రు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ యొక్క సూచన మేరకు. ఇప్పుడు నాకు చెప్పుర్రి, జస్టిస్ అయ్యర్ నందామా లేకపోతే జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా నందామా, ఎవరు నందాము? సుప్రీంకోర్టు రిలీఫ్ ఏదైతే ఇచ్చిందో విత్ కండిషన్స్ అది మంచిగా అయిందా చెడుగా అయిందా అంటే ఎమర్జెన్సీలో బతుకున్న ఆ పుణ్య ఆత్మలు లేకపోతే ఆ దురదృష్టపు ఆత్మలు చెప్పగలుగుతాయి ఇది డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ అయిందా లేదా. అయితే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే వెదర్ ఇట్ మే బి నిషికాంత్ దూబే ఆర్ టు దట్ మ్యాటర్ అసదుద్దీన్ ఓవైసీ ఆర్ టు దట్ మ్యాటర్ జగదీప్ ధన్కర్జీ ఆర్ టు దట్ మ్యాటర్ జేపీ నడ్డాజీ, వాట్ ఎవర్ ఇట్ మే బి షహదాద్ పూనేవాలా ఆర్ టు దట్ మ్యాటర్ ఎనీబడి. ఇవాళ నేనేమంటున్నానంటే మీ పెద్ద డిబేట్లతోనో లేకపోతే ఇమాజిన్డ్ నరేటివ్స్తోనో డెమోక్రసీ అనేది భారతదేశంలో సేఫ్ గార్డ్ కాదు. ఇవాళ ప్రతి పౌరుడి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆయన మానవ హక్కులు ఏవైతే సస్పెండ్ కాకుండా కాపాడబడతాయో ఆనాడే నిజమైన సేఫ్ గార్డ్ అనేది డెమోక్రసీకి వస్తుంది. ఎవడో వచ్చి సంవిధానం మార్చేస్తున్నారని చెప్పి మాట్లాడడంలోనో పెద్ద డిబేట్లు చేయడంలోనో సుప్రీంకోర్టుకి తనకు అనుకూలంగా ఉన్నప్పుడు రామ మందిరంలో ఒక రకంగా మాట్లాడి ఇంకొక రకంలో ఇంకొకరు మాట్లాడి అసలు పార్లమెంట్ తీసుకోవాల్సిన లొల్లిని దాన్ని సుప్రీంకోర్టులో తీసుకుపోయి పెట్టి ఆ చెత్త మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు టిప్పని చేసుడు ఇదంతా ఏడదాకా కరెక్టు అని చెప్పి మాట్లాడుతుంటే మీ డిబేట్లు మీ ఇమాజినేటివ్ నరేటివ్స్ ఇవి డెమోక్రసీని ఎప్పుడు సేఫ్ గార్డ్ చేయలే, ప్రజలని కన్ఫ్యూజ్ చేసినాయి.
దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏందని అంటే ఫ్రెండ్స్, అబ్సల్యూట్ డేటా చెప్తున్నా. ఒక ల్యాండ్ మార్క్ కేస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఇది ఒక పెద్ద ఇండియన్ జ్యుడిషియల్ హిస్టరీలో ఒక పెద్ద, నిజంగా చెప్పాలనంటే ఇక గుణాత్మకం అని చెప్పాలా. ఎందుకు చెప్పాలని అంటే, ఒక హేబియస్ కార్పస్ కేస్. ఇందులో ఏమని అన్నారు, ద బెంచ్ హెల్డ్, ఏమని చెప్పారు, బెంచ్ హెల్డ్ అని ఏమని చెప్పింది బెంచ్ ఏమని చెప్పింది ఫ్రెండ్స్, పర్సన్స్ రైట్ టు నాట్ టు బి అన్లాఫుల్లీ డిటైన్డ్ హేబియస్ కార్పస్ కెన్ బి సస్పెండెడ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. అంటే పర్సన్ రైట్స్ ఏదైతే అన్లాఫుల్లీ డిటెన్షన్ చేస్తారు కదా, అది సస్పెండ్ చేయొచ్చు. ఎందుకు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్. మళ్ళీ ఈ జడ్జిమెంట్స్ని 28 ఏప్రిల్ 1976కి జస్టిస్ ఏఎన్ రే గారు, హెచ్ఆర్ ఖన్నా గారు, ఎంహెచ్ బేగు, వైవి చంద్రచూదు, పిఎన్ భగవతి వీళ్ళందరూ ఉన్నారా బెంచ్లో సుప్రీంకోర్టులో. కేవలం దీని మీద ఒక డిసెంట్ వ్యక్తం చేసింది, ఏమంటారు, అపోజిషన్ వ్యక్తం చేసింది కేవలం హెచ్ఆర్ ఖన్నానే. మళ్ళీ అలా హెచ్ఆర్ ఖన్నా ఎక్కడ ఉన్నారు, లేకపోతే ఇక ఈ జడ్జిమెంట్కి అందరు వత్తాసు వలికిన, హేబియస్ కార్పస్ పిటిషన్కి వత్తాసు వలికిన, దట్ ఏ కామన్ మ్యాన్స్ డిటెన్షన్ కెన్ బి, ఇది మాట అన్నది. ఇప్పుడు వాళ్ళందరూ వలికిన వాళ్ళందరూ చీఫ్ జస్టిస్లు అయినారు. మళ్ళా ఇది ఎక్కడికి పోతుంది ఈ దారి, ప్రజలకి ఏ రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, ఇది నేనన్న మాట కాదు. దృష్టికోన్ మ్యాగజైన్లో వచ్చిన కథనము సామాన్యునికి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే పెద్ద మనుషులు, దిగ్గజ న్యాయమూర్తులు, న్యాయవేత్తలు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, పొలిటికల్ సైంటిస్టులు అని చెప్పి చెప్తున్నా. దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా, లేదు. మే 10, 2024కి సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ దీపాంకర్ దత్తా గ్రాంటెడ్ ఇంట్రిమ్ బెయిల్ టు చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఇంట్రిమ్ బెయిల్ వచ్చింది. ఇంట్రిమ్ బెయిల్ కండిషన్స్ చూస్తేనైతే అసలు చాలా ఆశ్చర్యచకితమవుతుంది. ఆశ్చర్యచకితం కంటే రూల్ ఆఫ్ ది లా అండ్ పొలిటికల్ ప్రివిలేజ్ మీద, ఒక కరప్ట్ పాలిటీషియన్ చేస్తున్న పొలిటికల్ ప్రివిలేజ్ల మీద ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో న్యాయం గెలిచిందా, ధర్మం గెలిచిందా, ఆ న్యాయం ప్రజల పక్షాన ఉన్నదా, ఒక అట్టర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. రూల్ ఆఫ్ ది లా అండ్ ది పొలిటికల్ ప్రివిలేజ్ ఆఫ్ ఎ టైరానికల్ కరప్ట్ పాలిటీషియన్ మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధంలో ఏం జరిగింది అన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కేసు తీసుకొని చూస్తే యాజ్ ఇట్ ఈస్ డేటా ముంగట పెడుతున్నా, మీ ముంగట నేను డేటా పెడుతున్నా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏందనంటే, ఇది తెలిసినాక కూడా ఆ పన్నుగాడు క్లియర్ కట్గా చెప్పిండు ఏందనంటే, అరవింద్ కేజ్రీవాల్కి మేము పైసలు ఇచ్చినాం, అరవింద్ కేజ్రీవాల్కి ఖలిస్తానీ నుంచి పైసలు ఇచ్చినాం. ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపంత్వంత్ సింగ్ పన్ను, దట్ ఈస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సెంట్ మనీ టు ఖలిస్తానీ బ్యాకింగ్ టు కేజ్రీవాల్. $16.7 million ఖలిస్తానీస్ యుఎస్, కెనడా, యూకే అండ్ ది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆస్ట్రేలియా, సింగపూర్ అండ్ హాంకాంగ్లో ఉన్న ఖలిస్తానీలు వీళ్ళకి ఫండ్ చేసిండ్రు అని చెప్పి వాడు ఆన్ రికార్డ్ మాట్లాడిండు. ఎవడు, పన్నుగాడు. మాట్లాడినాక సుప్రీంకోర్టు ఏమంటుందంటే చూడండి మీరు, బెంచ్ నోటెడ్ దట్ ది గ్రాంట్ ఆఫ్ ది ఇంటరిమ్ బిల్ వాస్ బేస్డ్ ఆన్ ది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. వాట్ ఆర్ దోస్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్? When a terrorist organization has accepted and confessed that a funding has been made to Kejriwal from the respective countries as mentioned behind, అండ్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళ సెంటెన్స్ కూడా ఎట్లొచ్చిందని అంటే మీరు చూస్తే, ఇంట్రీమ్ బెయిల్ కుడ్ బి నాట్ బి డినైడ్ ఇఫ్ ది అక్యూజ్డ్ వాజ్ హ్యాబిచువల్ అఫెండర్. ఈ లిక్కర్ కేసులు ఊకుకే చేస్తారా? ఒకసారి తప్పు చేసిండు, హ్యాబిచువల్ అఫెండర్ ఎట్లయితాడు? ఇప్పుడు సుప్రీంకోర్టుని మనం టిప్పని చేయాలన్నా వద్దా నేను మీకు చెప్తున్నా. దృష్టికోణంలో వచ్చిన మ్యాగజీనే మాట్లాడుతున్నా నేను. సామాన్యుడికి అర్థమయ్యేటట్టు రాసిండ్రు, సామాన్యుడికి అర్థమయ్యే ఈ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు గీడనే ప్రాబ్లం వస్తుంది. ఇవాళ అందరు దీని మీద మాట్లాడతారు, ఎందుకంటే ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. మీకు న్యాయంగా ఉన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేసిరు, మీకు ధర్మం కనిపించినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేసిరు. ప్రజల అట్టర్ కన్ఫ్యూజన్ ఎవరైనా ప్రజలైన. దాని తర్వాత కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా మాట్లాడతారు దీని మీద, చాలా మాట్లాడతారు. ఆయన వారంలో 2 సార్లు మాట్లాడితే ఆయనకి నోట్ ఇది వస్తుంది. ఏమనని? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది ఇప్పటిదాకా కాన్స్టిట్యూట్ అయిన హయ్యెస్ట్ బెంచు. అందులో ఏమనైందనంటే రీజనబుల్ కర్టేలింగ్ అంట, అబ్రిడ్జ్మెంట్. రీజనబుల్ అబ్రిడ్జ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి ఎఫెక్టెడ్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ బై ది పార్లమెంట్. అంటే
నీ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కర్టైల్ చేయొచ్చంట. దేనికి? నీ పార్లమెంట్, ఇఫ్ ది పార్లమెంట్ థింగ్స్ హౌఎవర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలాసార్లు మాట్లాడతారు, కాకపోతే సగం చెప్తాడు. ఈ సగం అని అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చొద్దు అని అనేది గిదే చెప్తాడు. గిదెందుకు చెప్పాడు అనంట, రీజనబుల్ అబ్రిడ్జ్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కెన్ బి ఎఫెక్టెడ్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ బై ది పార్లమెంట్. హౌ నా ఫండమెంటల్ రైట్స్ని కర్టైల్ చేసే కెపాసిటీ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసుడు కాదా? ఈ మొత్తం ఎందుకు చెప్పవు అని చెప్పి నేను ప్రతిసారి మాట్లాడతా. చెప్పేదేదో మొత్తం చెప్పాలి కదా. ఇప్పుడు ఈ పైవోటల్ డెసిషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా షిఫ్ట్ చేసి పడేసింది బ్యాలెన్స్ని, పార్లమెంట్ సావరినిటీకి, జ్యుడిషియల్ సుప్రీమసీకి. ఇప్పుడు దీని మీద ఎవడన్నా మాట్లాడతాడా? మాట్లాడద్దా? దృష్టికోణం అడిగిన ఈ ప్రశ్నలకు ఎవరన్నా సమాధానం చెప్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. సుమారు సుప్రీంకోర్టులో కూడా ఇలా దీని మీద పెద్ద పెద్ద దిగ్గజాలు కూర్చొని ఆన్సర్ ఇవ్వాలి. మళ్ళీ దృష్టికోణం చెప్పిన కథలకు ఏందనంటే సుమారు 10,000 కేసులు ఇప్పటిదాకా ఢిల్లీ సుప్రీంకోర్టులో యాడ్ అయినాయట, పెండెన్సీలు ఉన్నాయట. అంటే వెనకటికి 3 సంవత్సరాలు పడుతున్నాయట 10,000 కేసులు, కానీ ఇప్పుడు 5 నెలల్లో 10,000 కేసులు వచ్చేస్తున్నాయట. సుమారు 25 కోట్లలో మోర్ దెన్ 61.7 lakh కేసులు పెండింగ్ ఉన్నాయట. కొన్ని కోట్ల కేసులు ఆల్ ఓవర్ ఇండియాలో పెండింగ్ ఉన్నాయట. న్యాయం జరిగేనా? న్యాయం దొరుకుతుందా అని ఆశిస్తున్న తరుణంలో ఎవరు ఆన్సర్ ఇస్తారని చెప్తున్నారు. చిట్ట పెద్దగా పోతుంది నాకు తెలుసు. సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ఆయన ఏమని అన్నాడంటే, పబ్లిక్ ఫేత్ ఇన్ ది జుడిషియరీ యాజ్ ఎరాడెడ్ కన్సిడరబుల్ అండ్ రీజన్ బిహైండ్ దిస్ వాజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది జుడిషియరీ టు ప్రొవైడ్ క్వాలిటీ యాక్సెస్ టు జస్టిస్ అట్ రీజనబుల్ కాస్ట్. ఆయన ఏమని అన్నాడు, అభయ్ ఎస్ ఓకా హానరబుల్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏమని అన్నాడు, ఇవాళ జుడిషియరీ మీద ఒక సామాన్యుడికి ఫేత్ వెళ్ళిపోయింది. ఎందుకంటే మన డిలేడ్ రెస్పాన్సు అండ్ టు దట్ మ్యాటర్ వాడికి సరైన కాస్ట్లా జస్టిస్ ఇవ్వడంలా మనం ఫెయిల్ అయినాం అని చెప్పారు. ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్, ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్? సుప్రీంకోర్టు ఏది చెప్పినా తరాజు ఒకటి కిందికి ఒకటి మీదికి పోయి చెప్పలే. నేను అది రాజకీయ నాయకులకు చెప్తున్నా. నేను రాజకీయ నాయకుల ద్వారా సుప్రీంకోర్టు కూడా నేను ఏమని చెప్తున్నానంటే, ఏదైతే డెసిషన్ పార్లమెంట్ తీసుకోవాలనో మీరు అసలు కేసే యాక్సెప్ట్ చేయకండి, అది బెస్ట్. అది పబ్లిక్లోకి వచ్చి మీరు చెప్పడం మొదలెట్టేయాలి. అఫ్కోర్స్ ఐ నో దట్ యు ఆర్ మోర్ వరీడ్ టు రిజాల్వ్ ది కేసెస్. అట్లీస్ట్ ద లాస్ట్ హోప్ ఫర్ అన్ ఇండివిజువల్ ఇన్ ది కంట్రీ ఈజ్ ద జుడిషియరీ. రాజకీయ నాయకులు తన మతలబ్లతో కిరికిరిలు చేస్తారు కదా అని చెప్పి మాట్లాడితే కరెక్ట్. అది మా కేసులో కూడా అట్లనే ప్రూవ్ అయింది. ఎందుకంటే మా రంపం మమ్మల్ని కోసింది. మా ఫేత్ ఎప్పుడు జుడిషియరీ మీదనే ఉంటుంది. కాకపోతే ఆ జుడిషియరీ కూడా ఇవాళ కొన్ని కేసులు మీరు తీసుకోవద్దు. ఇప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ప్రభుత్వాలు పార్లమెంట్లో పాస్ చేసినాయి కాబట్టి అది పోయి మనం సుప్రీంకోర్టులో వేసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు సర్కార్ని అడిగితే సర్కార్ దానికి అఫిడవిట్ సబ్మిట్ చేయక వాయిదాల మీద వాయిదా పడితే సుప్రీంకోర్టు ప్రాబ్లం అని చెప్పి ప్రజలకు మెసేజ్ పోతుంది తప్ప ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.